నమస్తే. బీ5 ప్రేక్షకులకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో జనగాం జిల్లాలోని బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి బెజాడి సిద్ధులు గారితో బీ5 ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతుంది. అందులో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి వార్డ్ మెంబర్సు మరియు గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామంటూ ముందుకొచ్చారు. వారి మాటల్లో ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. నమస్తే, సంస్కారం అండి. ఈ కార్యక్రమానికి వచ్చిన పేర్చలకు నాకు తెలియజేస్తూ ఈ జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బెజాడి సిద్ధులు నేను. అదేవిధంగా వీళ్ళు నుంచి వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఎలా చేస్తారు ఏంటి అనేది ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే మనకు మెయిన్గా ఉన్న సమస్యలు తమ్మడపల్లిలో మనం గుర్తించవలసినవి హనుమల్ల గుడి టెంపుల్ కార్యక్రమం చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలనేది ముందుకు వెళ్ళి దాని మొత్తం మీద స్లాబ్ పోసి నవగ్రహాలు పెట్టుకోవాలని సంకల్పంతో ఉన్నాం మేము. అదేవిధంగా ఫిల్టర్ వాటర్ ఉంది, దానితో కొన్ని రిపేర్లు ఉన్నాయి, అది చేసుకోవాలి. అదేవిధంగా బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ అంతటా సుత మోరీలు మొత్తం 7 సంవత్సరాల నుంచి 7 మోరీలన్నీ ఖరాబ్ అయినాయి. అవి నిర్మాణం చేసుకొని మంచిగా ఎక్కడెక్కడ బిల్డింగ్ ఉండే అవన్నీ చేసుకోవాలి. అదేవిధంగా మన కంపౌండ్ వాళ్ళు బీసీ కంపౌండ్ వాళ్ళు లేదు కాబట్టి సుత కమిటీ వాళ్ళు లేదు కాబట్టి కమిటీ వాళ్ళు చేసుకోవాలి. అదేవిధంగా సీసీ రోడ్లు పోయాలని ఎక్కడైతే అవసరం పడితే అక్కడ గుర్తింపించి సీసీ రోడ్లు పోయాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా లింక్ రోడ్లన్నీ మొత్తం అన్యాయానికి గురైన రోడ్లన్నీ మొత్తం బాటలన్నీ బయలకాడ పోయే బాటలన్నీ భవిష్యత్ ఉపాధంలో భాగంగా ఏదైనా వేసి అన్ని రోడ్లు మట్టి పోసో లేబర్తో చేపించో మొత్తం బాగా చేయాలని అనుకున్నాం. అది అన్ని రోడ్లు గుర్తించి బయలకాడ పోయే లింక్ రోడ్ మొత్తం పూర్తిగా అవి బాగా టైం తీసుకొని లింక్ రోడ్లన్నీ ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా మేము గతంలో మా నాన్న సర్పంచ్, మా విజయ్ సర్పంచ్, నేను సర్పంచ్, ఇప్పుడు నేను సుధా గెలిచాను. అదేవిధంగా కోఆపరేటివ్ వైస్ చైర్మన్ చేసిన, కోఆపరేటివ్ డైరెక్టర్ 2 సార్లు గెలిచిన. ఇవన్నీ గ్రామస్తులందరూ గుర్తించి మానైతేనే కరెక్ట్ అయిన గ్రామస్తులు ఏకమై నన్ను గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతకుముందు చేసినవి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినాము, పాలసంట కట్టించినాము, సీసీ రోడ్లు పోసినాము, స్కూల్ బిల్డింగ్ కట్టించినాము. అదేవిధంగా ఇప్పుడు సుతా గ్రామంలో ఇప్పుడు గుర్తించిన మొత్తము ఏమున్నా మొత్తం 5 సంవత్సరాల్లో మంచిగా చేసి ఆదర్శంగా ఇవ్వాలని ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ సుతా పాల్గొవాలని మొత్తం గ్రామస్తులు ఏకమై చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు గ్రామాల్లో మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి? 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులలో డ్రైనేజీ సమస్య ఉన్నదా? ఉన్నది. సమస్య ఉన్నది. డ్రైనేజ్ బాగానే ఉంది. నీటి సమస్య ఉంది. నల్లాల లీకేజ్ ఉన్నాయి. అవన్నీ చేయాలని నిర్ణయించుకున్నాం. కమిటీ హాల్స్ బీసీ కమిటీ హాల్ లేదు. బీసీ కమిటీ హాల్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా మీరు సర్పంచ్గా అయ్యారు కదా. ఇప్పుడు అయితే అయినప్పుడు ప్రతి సర్పంచ్ కూడా ఒక గ్రామంలో ఒక ముఖ్యమైనటువంటి పని చేపట్టుటకు కంకణం కట్టిండ్రు. తొలి సంతకం మీరు దేని మీద పెట్టారు? ఈ గ్రామం హనుమల్ల గుడి కట్టించుడే గుడి వెనుక స్థలం ఉంది. నవగ్రహాలు పెట్టి స్లాబ్ పోసి నవగ్రహాలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. అదే ఎక్కడి నుంచి పంచాయతీ చేసుకున్నాం. అన్నకి ఒకటికాయ పెట్టి పంచాయతీ చేసుకున్నాం. తర్వాతనే వేరే పనికి వెళ్దామని సాపి చేయడం జరిగింది. ఇప్పుడు కమిటీ హాల్స్ ఇట్లా ఏమన్నా? కమిటీ హాల్ అంటే సమస్యతో కూడింది కాబట్టి ఎవరైనా ఎంపీని, ఎమ్మెల్సీని, ఎమ్మెల్యేను అందరిని కలిసి ఏదైనా కమిటీ హాల్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని వార్డులలో సీసీలు వేసి ఉంటారా? ఒక 65% ఉన్నాయి. ఇంకా 25% చేయడం ఉన్నాయి. ఆ విషయంలో పూర్తి చేస్తాం. నిధులు వచ్చిన కొద్ది చేస్తాం. ఈ గ్రామంలో ప్రధాన సమస్య అంటే నాకు తెలిసి హనుమాన్ టెంపుల్ తర్వాత ఉన్న సమస్య అంటే బాయిలకాడ పోయే లింక్ రోడ్లు అన్నీ బాగా ఖరాబ్ అయినాయి. అన్నీ ఎవరికి చూసినట్టు వాళ్ళు దగ్గర తెచ్చారు. చెట్లు, చెరువు, బొందలు, కుక్కలు అన్నీ ఉన్నాయి.
ఫస్ట్ అవి చేయాలి. ఉపాధంలో భాగంలో అప్పుడు లింక్ రోడ్లు బయలుదేరి లింక్ రోడ్లన్నీ బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు గత పాలకులు స్ట్రీట్ లైట్ విషయంలో కానీ ఆ విషయంలో కానీ మీకు ఏమన్నా ఈ లైట్స్ విషయంలో ఏమన్నా అంతరాయం కలిగిందా? ఇప్పుడు వీధి దీపాల కాడికి వచ్చేటప్పుడు అంతకుముందు ఎట్లుండేదంటే ఫీజు పెట్టుకునేది కూడా ఎక్కువనేది. ఇప్పుడేమో దేనికైనా మీటర్ పెట్టి బిల్లు పడుతుంది కాబట్టి అవి కొంచెం పొద్దుగాలనే సాయంత్రంగా పెట్టి పొద్దునే తీసుకునే పద్ధతులు ఆపు పద్ధతి పీస పెడతామా, అది కట్కేసి పెడతామా, ఏదన్నా ఆపు చేసేటట్టు పెడతాం. ఇప్పుడు సోలార్ ల్యాంప్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? సోలార్ ల్యాంప్స్ కొత్తగా అంటే మీరు తెప్పించే ప్రయత్నం ఏమన్నా? చూద్దాం. ఈ కేశపూర్లో స్వచ్ఛంద సంస్థలు వేసారు, వాళ్ళు సమర్థించడం అడిగినాము. చూద్దాం అనుకున్నాను. అసలు ఏమైనా అవకాశం ఉంటే తీసుకొచ్చి సోలార్ పెట్టించే ఆలోచన చేస్తాం. ప్రధానంగా కోతుల బెడద ఉంది. కోతులు గ్రామాలలో సర్పంచులు శ్రద్ధ తీసుకొని వాటిని పట్టించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీరు కూడా ఎంతవరకు ముందుకు పోతారు? ప్రత్యేక సమస్య అంటే ఫస్ట్ ఉన్నది కుక్కలదే ఉన్నది. కుక్కలు పట్టుకుందంటే లాగేను దుడ్డాను పుట్టినరోజే నిన్ననే ఉదయంగారెడ్డి అన్న వ్యక్తి ఆయన చూద్దాం మొన్ననే వేరే వాళ్ళు చూద్దాం కుక్క దుడ్డే కానీ లాగే కానీ కోళ్ళు కానీ ఏది ఉన్నా వాటిని మొత్తం పిక్క తింటున్నాయి. అవి ఏదో విధంగా మా వంతు సాయంగా ఎట్టుపెట్టి అవి అరికట్టేటట్టు ఫస్ట్ భాగంగా అది కుక్కలు అరికట్టుదామని అనుకుంటున్నాం. తర్వాత కోతుల చూత అందరు సర్పంచులతో మీటింగ్ పెట్టినాక సర్పంచులు సమావేశం అయినాక అది చూత అందరి దృష్టి తీసుకుపోయి అందరూ ఏకమై కోతులదైనా కుక్కలదైనా అందరూ ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ నిర్ణయం తీసుకునేది కుక్కల మీద, తర్వాత కోతుల మీద. అది కలెక్టర్ గారికి చేయాలని తెలుసుకొని కోతులు చేస్తాం. కుక్కలు అయితే మేము చేయాల్సిన సమస్యలు కాబట్టి మేము చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా మహిళా సంఘాల సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? మహిళా సంఘాల సమస్య అంటే మన బిల్డింగు గ్రామ పంచాయతీలో ఉంది కాబట్టి నిన్ననే అడిగారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి అడిగారు. ఒక 10 లక్షల బిల్డింగ్ ఇస్తాను, స్థలం అంటే స్థలం ఇస్తామని చెప్పారు. అది చూద్దా వస్తే దాని చూద్దా నిర్మాణం చేస్తాం. ఓకే. జనగామ జిల్లా పశ్చిమ తమ్మడపల్లి గ్రామం నూతన ఎన్నికైన ఉప సర్పంచ్ అండ్ నేను బులప నాగరాజును. ఈరోజు మా గత 5 సంవత్సరాల క్రితం గత పాలకులు ఊరిని పట్టించుకోవడానికి కారణం డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య, ఇంకోటి అన్నీ పట్టించుకోలేదు గత పాలకులు. కాకపోతే ఈరోజు మేము మా పాలకవర్గం మా సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చాలని అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి, గత పాలకులు పట్టించుకోలేదు. మరి కబ్జాలు, మరి బెదిరింపులకు పాల్పడరు గత పాలకులు. ఈరోజు మేము అనుకునే ఒక తీర్మానం ప్రకారం ఊరు గ్రామస్తుల సహకారంతో సర్పంచ్ ఆధ్వర్యంలో పాలకవర్గం ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క సమస్యను ఖచ్చితంగా తీరుస్తామని, ఇంకోటి ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. B5 కార్యక్రమానికి నమస్కారాలు. నా పేరు జైపుతుల మధు, మాది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నేను 7వ వార్డు మెంబర్గా ఎన్నికయ్యాను. మరి నేను 7వ వార్డు మీద ప్రత్యేక దృష్టి సారించి ఆ వార్డులో ఉన్న సమస్యలతో పాటు గ్రామాభివృద్ధిలో భాగంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో గ్రామస్తుల సహకారం తీసుకొని మరి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదే క్రమంలో మా అందరి కృషి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా గ్రామానికి రావాల్సిన మరి ప్రభుత్వం తరఫున రావాల్సిన నిధులను మేము సమిష్టిగా కృషి చేసి తెప్పించుకుంటాం. మరి నిధులను రాబట్టుకొని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది జనగామ జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి మేమందరం కృషి చేస్తాం. మా గ్రామంలో ఇంకా మరి వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఇంకేమైనా పెండింగ్ ఉంటే వారిని గుర్తించి అర్హులైన వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున అందే సహాయ సహకారాలు అందించడంలో మేము ముందుంటామని, మరి గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యల్లో భాగంగా కుక్కల బెడద, కోతుల బెడద, డ్రైనేజీ సమస్య, మరి లింక్ రోడ్ల నిర్మాణం, ఇంకా ప్రజల మధ్య ఇంకా చిన్న చిన్న ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో
ప్రతి ఒక్కరి సమస్యను మా సమస్యగా భావించి ప్రతి సమస్యను తీర్చే విధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో కృషి చేసి మరి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనగామ జిల్లా బచ్చన్పేట మండల్ తమ్మడపల్లి గ్రామం. నా పేరు పెజాడ్ విజయలక్ష్మి, 5వ వార్డు మెంబర్ని. నేను 5th వార్డు మెంబర్ని. మా 5th వార్డులో ఉన్న సమస్యలు కొంతవరకు రోడ్డు లేదు, సీసీ రోడ్డు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వీధి లైట్ల ప్రాబ్లం ఉంది. ఇవి చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ వార్డు ఎన్నో వార్డు మీది? 5th వార్డు అండి. 5th వార్డులో డ్రైనేజీ సమస్య కానీ లేకపోతే సీసీ రోడ్డు కానీ ఇట్లాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి? అంటే మీరు మీ వార్డు మెంబర్లకి ఏమి చెప్పారు? నేను అదే ప్రాబ్లం సాల్వ్ చేస్తాను చెప్పాను. డెవలప్ చేస్తారు. మెయిన్గా రోడ్డు, డ్రైనేజ్ ప్రాబ్లం, వీధి లైట్లు ఫస్ట్, అది దాని తర్వాత ఇంకా నెక్స్ట్. ఇంకా అది కాక మీరు మీ మహిళా సంఘాలకు ఏమన్నా చేయాలనుకుంటున్నారు? మహిళా సంఘాల కంటే సపరేట్ ఒక భవనాలు. మహిళల కోసం ఓన్లీ గ్రూప్స్ కోసమే ఒక కమిటీ హాల్ లాగా ఒక రూము, మహిళా సంఘ భవనాలు భవనాలు. ఎట్లా నడుస్తున్నాం మీకు? ఇప్పుడు మీరు ఉన్నారా మహిళా సంఘ భవనం? అవునండి. ఉన్నారా? మా 24 years అవుతుంది. ఫస్ట్ మా దగ్గర ఇప్పుడు అంటే మీరు మహిళా సంఘాల్లో మీరు కూడా ఒక మెంబర్ ఉండి లీడర్ కూడా చేశాను ఒక 10 years. తర్వాత వేరే వాళ్ళు చేయాలి. ఏమన్నా మీ సంఘాలలో డిఫాల్టర్ ఏమన్నా కనబడుతుంది? ఏం లేదండి, బాగా నడుస్తుంది. ఒకవేళ డిఫాల్ట్ ఉంటే మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? అంటే మీ అందరు కలిసి వెళ్తే డిఫాల్ట్ సంఘాలు మా గ్రూప్ వరకు ఓకేనండి. ఎందుకంటే ప్రతి మంత్ 2nd రోజు కంపల్సరీ నైట్ 7:30 to 8 వరకు గ్యాదర్ అయ్యి మొత్తము ఆ రోజే సమస్యలు ఏమన్నా ఉన్నా అప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం. అంత ఎడ్యుకేటెడ్సే ఉన్నారు. మీ సంఘంలో డిఫాల్టర్స్ ఎవరు లేరండి. అంటే ముఖ్యంగా మేజర్ సమస్యలు ఏమన్నా మీ గ్రామంలో? ఇంకా మేజర్ సమస్యలు పెద్ద సమస్య